హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన అప్డేట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అనమాట. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది స్టార్ట్ అయితే కావడం జరిగింది. రీసెంట్ గా మనకి ఒక యాప్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. ఈ యాప్ ద్వారా ఎవరికి అయితే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వీళ్ళైతే చూస్తారనమాట. వీళ్ళే మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీరు ఏదైతే కిరాయి ఇల్లు ఉందో, సొంత ఇల్లు ఉందో అక్కడికి వచ్చేసి వీళ్ళైతే ఎంక్వైరీ అనేది చేస్తారనమాట. మీది ఒక ఆధార్ కార్డు అయితే కావచ్చు, మన పాన్ కార్డు, రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అవైతే తీసుకొని వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. ఆ యాప్ ఏదైతే ఉందో వాళ్ళే అప్లోడ్ చేస్తారనమాట గవర్నమెంట్ వచ్చి. ఇది ఇప్పుడు వచ్చేసి ఖమ్మం నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ ఎంక్వైరీ అని చెప్పేసి. దాదాపు ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చిందని చెప్తున్నారు. అంటే ఆ ఏరియా వరకు ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు అయితే వస్తుంటారంట. ఇది అనమాట మన ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లుల గురించి. మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అని తీసుకుంటారనమాట. మీరు ఉంటున్న ఇల్లు కిరాయి ఇల్లా లేదా సొంతం ఇల్లా అని చెప్పేసి అదొక ఫోటో, ఒక ఆధార్ కార్డ్ ఫోటో, అదేవిధంగా పాన్ కార్డ్ ఫోటో, మీరు ఉంటున్నారు కదా ఆ ఇల్లుతో పాటు మీ ఫోటో కూడా తీసుకుంటారు అనమాట. అదే విధంగా మీకు మ్యారేజ్ అయిందా కాలేదా ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు తీసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో చాలా మందికి అయితే ఈ వేరే వాళ్ళకి ఇచ్చారన్నమాట. అనర్హులు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి అలాంటి తప్పులు ఏమీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే పక్కాగా ప్లాన్ చేసి అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తొందరలోనే ఇవైతే వీళ్ళంత తొందరలో అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి అప్డేట్ అయితే వచ్చేసి. మరిన్ని అప్డేట్లు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరైతే మా ఛానల్ని అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, థ్యాంక్ యూ.